కావాలని కోరుకోకు. వరంగా నీ చావే నీకిచ్చేయగలను. మా బావగారు ఎక్కడున్నారు? చూపిస్తాను మేడం. ఎందుకంత ఆవేశపడుతున్నారు? అరే, పట్టుకున్నవాణ్ణి మీకు అప్పగించకుండా నేనేమైనా పెంచి పోషిస్తానా ఏంటి? ప్లీజ్, ఈ టైంలో వెటికరలొద్దు. మా బావగారు ఎక్కడున్నారో చెప్పు. సరే, అడుగు. ఆ సెల్లో ఉన్నాడు. బావగారు, బావగారు, బావగారు. బావగారేంటి? అయ్యో, అదేంటి? అతను మీ బావ కాదా? మరి నువ్వు చెప్పిన డీటెయిల్స్ కి దగ్గరగా ఉన్న వ్యక్తి మాత్రం ఇతనే. అందుకే తీసుకొచ్చాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? ఎగ్జాక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసావు జానకి. నాకు తెలుసు, నేను ఫోన్ చేయగానే నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు. నిన్నలా పరిగెత్తించాలని చిన్న అబద్ధం ఆడాను. ఈ ట్విట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా? ఇకపై నిన్ను రోజు ఇలాగే టార్చర్ పెడతాను. ఈరోజు మీ బావగారు దొరికారని ఆనందపడుతూ వచ్చావు. రేపటి నుంచి నేను చెప్పేది నిజమా కాదా అన్న డైలమాలో భయపడుతూ వస్తావు. నువ్వు రావద్దనుకున్నా నీ సంకల్పం మాత్రం వచ్చేలా చేస్తుంది. ఆ సంకల్పమే నిన్నిప్పుడు పిచ్చిదాన్ని చేసింది. చూసావుగా, ఎవడో అనామకుణ్ణి పట్టుకొని నువ్వు బావగారు అని పిలిచేలా చేశాను. ఇలా ప్రతిరోజు ఏదో ఒక రకంగా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను. నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. చూసావుగా, నీ అంతట నువ్వే వచ్చి నాకు చిక్కావు. నా టార్గెట్ నువ్వే. నువ్వు ఎన్ని గేమ్స్ ప్లే చేసినా నేనేం పట్టించుకోను. ఎందుకు తెలుసా? నా టార్గెట్ నువ్వు కాదు. నువ్వు నా మీద టార్గెట్ పెట్టినంత మాత్రాన నాకు ఒరిగేదేమీ లేదు. నువ్వు నన్నేమీ చేయలేవు. అదే నేను నిన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టానే అనుకో, ఆ ఆలోచన వచ్చిన అరగంటలో నువ్వు ఈ భూమి మీదే ఉండవు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
నన్నేదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు చనిపోయి చాలా రోజులై ఉండేది. చెప్పాను కదా, నా టార్గెట్ నువ్వు కాదు అని. ఇప్పటికైనా మారి మనిషిలా బ్రతుకు. నీలాంటి వాళ్ల వల్లే జనానికి పోలీసులంటే నమ్మకం లేకుండా పోతుంది. జాబ్ ని అడ్డం పెట్టుకొని ఇలాంటి అడ్డమైన పనులు చేయకు. మైండ్ ఇట్. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అవును తాత, నేను ఒక అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించాను. పాపం ఇప్పుడు తనకి ఎలా ఉందోనని ఆలోచిస్తున్నాను. హాస్పిటల్లో చేర్పించావా? ఎవరినిరా? ఏమో నాకు తెలియదు తాత. బండి మీద నుంచి వస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలిచినా సరే పలకలేదు. అందుకే హాస్పిటల్లో చేర్పించి తన ప్రాణం కాపాడాను. అలాగా? నేను చేసింది మంచి పనేగా తాత. అవునరా. నువ్విలా అందరికీ సాయం చేస్తావు కాబట్టే నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ తల్లే నిన్ను కాపాడింది. సమయానికి ఆ దేవుడే ఆమెనక్కడికి పంపించి ఉంటాడు. లేదంటే నువ్వు మాకు దక్కేవాడివి కాదురా. హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆవిడ గురించే చెప్తున్నావు, కానీ ఆవిడెవరో మాత్రం చెప్పట్లేదు. ఎవరంటే ఏం చెప్తావురా? నీలాంటి బిడ్డని కన్నా ఓ కన్న తల్లిరా. అంటే నాకు కూడా ఆవిడ అమ్మేనమాట. పోరా పిచ్చోడా, నిన్ను కాపాడినంత మాత్రాన ఆవిడ నీకు అమ్మైపోతుందా ఏంటి? ఎందుకు కాదు? మనకు ప్రాణం ఇచ్చేది అమ్మే అయినప్పుడు నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టిన ఆవిడ కూడా నాకు అమ్మ కాకుండా ఏమవుతుంది? రక్తం పంచిచ్చేది అమ్మే అయితే ఆవిడ నాకు రక్తం పంచింది అంటే నాకు కూడా అమ్మే అవుతుంది కదా. నాకు పునర్జన్మనిచ్చిన అమ్మని చూడాలనిపిస్తుంది. కిష్టమ్మా, నన్ను ఒకసారి మా అమ్మ దగ్గర తీసుకెళ్తావా? తీసుకెళ్తానులేరా, తొందరెందుకు? తీసుకెళ్తానులే కాదు, నేను ఇప్పుడే మా అమ్మని చూడాలి. ఉన్న పళంగా చూడాలంటే ఎలారా? ఆవిడ పేరు తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, నిన్నెక్కడికని తీసుకెళ్ళాలి? అదంతా నాకు తెలీదు. నేను మా అమ్మని చూడాలి అంతే. మా అమ్మని చూపిస్తానని నాకు మాట ఇచ్చావు కిష్టమ్మా. సర్లేరా, ఓ 2 రోజులు ఓపిక పట్టు. ఈలోపు ఆస్పత్రికి వెళ్ళి ఆవిడ అడ్రస్ కనుక్కుంటాను. నిన్ను మీ అమ్మ దగ్గరికి తప్పకుండా చేరుస్తాను. నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా తీరుస్తావు కిష్టమ్మా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నేను మా అమ్మని కలవబోతున్నాను. చూడు రాజయ్య, ఎంత సంబరపడిపోతున్నాడో. కల్లా కపటం తెలియని వాడి మనసు చూస్తుంటే ముచ్చటగా ఉంది. వాడి మాటలు అమాయకంగా ఉన్నా వాటిలోని అర్థం మాత్రం పెద్దవాళ్లు కూడా చెప్పలేనంతగా ఉంటుంది. ప్రాణాలు కాపాడిన ఆవిడ్నే తల్లిగా భావిస్తున్నాడు. ఆమెను చూడాలని పరితపిస్తున్నాడు. ఆ తల్లిని సొంత కొడుకులే అభిమానిస్తారో లేదో తెలియదు కాని వీడు మాత్రం ఆవిడ చేసిన చిన్న సహాయాన్ని మనసులో పెట్టుకుని గుండెల నిండా ఆ తల్లి మీదే ప్రేమను నింపుకున్నాడు. నిజంగా వీడికి సహాయం చేయటం ఆవిడ చేసుకున్న అదృష్టం రాజయ్య. ప్రాబ్లం ఏం లేదు జానకి. లోపల బిడ్డ కండిషన్ చాలా ఇంప్రూవ్గా ఉంది.
మెడిసిన్ ఫుడ్ సమయానికి తీసుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్. మీ అత్తయ్య ఏంటి జానకి నిన్ను దూరం చేసినట్టు మాట్లాడుతుంది? ఏమైంది డాక్టర్? మొన్న మీ అత్తయ్య నందినిని తీసుకొని వచ్చింది. క్యాజువల్ గా నీ గురించి నీ హెల్త్ గురించి అడిగితే ఏదో రెక్లెస్ గా సమాధానం చెప్పింది. నిన్ను తక్కువ చేసి మాట్లాడింది. ఏమైంది జానకి? దానికి కారణం నేనే డాక్టర్. విజయ్కి నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. విజయ్ నాకు దగ్గరవడం చూసి నందిని ఓర్చుకోలేకపోయింది. విజయ్ నందినిల మధ్య నేను ఒక అడ్డుగోడలో ఉన్నానని మా అత్తయ్య ఫీల్ అయ్యారు. నా పరిస్థితి ఏంటో అత్తయ్యకి తెలియక మా అత్తయ్య నన్ను అవాయిడ్ చేస్తుంది. లేకపోతే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. చూడు జానకి, నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం ఎవరికీ చెప్పకూడదని విజయ్ చేత ప్రమాణం చేయించుకున్నావు. ఆ ప్రమాణం వల్ల నీ పరిస్థితి ఏంటో విజయ్ చెప్పలేడు. ఏ విషయంలోనైనా నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజంగా మార్చగలం కానీ ప్రెగ్నెన్సీ విషయంలో అలా కాదు. అవునమ్మా, నీ కడుపే నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసేలా చేస్తుంది. మహా అంటే ఈ విషయాన్ని ఎన్ని రోజులు దాచగలవు? ఇంకో నెల. ఆ తర్వాత నువ్వు దాచాలన్నా దాచలేవు. నీ కడుపు పెరుగుతుంది. నీ పరిస్థితి ఏంటో అప్పుడు మీ అత్తయ్య వాళ్ళకి తెలుస్తుంది. నీ విషయం మీ వాళ్ళకి తెలియకముందే నీ పనిని పూర్తి చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే చాలా కష్టమమ్మా. అలాగని నీ గమ్యం చేరే దిశలో నువ్వు హెల్త్ కేర్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే అది నీకు పుట్టబోయే బిడ్డ ప్రాణానికి చాలా ప్రమాదం. నీకు నీ గమ్యం, నీ హెల్త్ రెండూ ముఖ్యమే. నీకు ఆలోచించే సమయం కూడా లేదు జానకి. నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటి రుద్ర, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు? అవును మల్లేశ్వరి, ఇది మామూలు ఆనందం కాదు. ఆ జానకి మీద గెలవబోతున్నానన్న ఆనందం. జానకి మీద గెలవబోతున్నావా? ఎలా? నీ భర్త ఆచూకీ తెలియచేయమని అది నాకు కంప్లైంట్ ఇచ్చింది కదా. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ జానకిని ఒక ఆట ఆడుకున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కాస్త క్లియర్ గా చెప్పు రుద్ర. చెప్తాను. నిన్న నేను జానకికి ఫోన్ చేశాను. మీ బావగారు దొరికారు, పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాను. ఆ మాట వినగానే అది ఎంత హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చిందో తెలుసా? ఎక్కడ మా బావగారు? నేను వెంటనే ఆయన్ను చూడాలి, ప్లీజ్ ప్లీజ్ త్వరగా చూపించవా అని ఆల్మోస్ట్ నా కాళ్ళ మీద పడినంత పనిచేసింది. మా ఆయన దొరకడమేంటి, నువ్వు దానికి ఫోన్ చేసి రమ్మనడమేంటి? నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది రుద్ర. చెప్పేది పూర్తిగా విను మల్లేశ్వరి, అప్పుడే నీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చిల్లర దొంగతనాలు చేసేవాణ్ణి తన దగ్గరికి తీసుకువెళ్లి జానకి నోటితో వాణ్ణి బావా అని పిలిచేలా చేశాను. తర్వాత వాడు తన బావ కాదు అని తెలియగానే అప్పుడు జానకి మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అప్పుడు దాని మొహం చూస్తే నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? నువ్వు చెప్తున్నది ఊహించుకుంటుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది రుద్ర. ఇక డైరెక్ట్ గా చూసిన నీకు ఇంకెంత ఆనందం కలుగుతుందో
నేను ఊహించగలను రుద్ర. మొత్తానికి ఆ జానకి పట్టపగలే చుక్కలు చూపించావన్నమాట. యు ఆర్ రియల్లీ గ్రేట్ రుద్ర. అప్పుడే ఏమైంది మల్లేశ్వరి? దాన్ని ఇంకా ఎలా ఆడుకుంటానో నువ్వే చూడు. దానికి రోజుకో కొత్త భావన పరిచయం చేస్తాను. ఎలా చేస్తావయ్యా? తనకు జరిగిన అవమానానికి జానకి మళ్ళీ నీ మాట ఎలా నమ్ముతుంది? నమ్మి తీరుతుంది. అదే ఎలా? తన బావగారు దొరికే వరకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తానని, ఎన్ని అవమానాలైనా భరిస్తానని తనే చెప్పింది. బావగారి గురించి కంప్లైంట్ ఇచ్చి దానితో ఆడుకునే అవకాశం అదే నాకు కల్పించింది మల్లీశ్వరి. దానికి టార్చర్ అంటే ఏమిటో చూపిస్తాను. కీప్ ఇట్ అప్ రుద్ర. దాన్ని ఏడిపించే ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. కంప్లైంట్ ఎందుకు ఇచ్చాన్రా దేవుడా అని దానికి అనిపించేలా చెయ్యాలి. లేకపోతే నా భర్త గురించి అది ఆరాలు తీయడమేంటి? జానకి చేస్తుంది మంచి పనే కదా మల్లీశ్వరి. నిన్ను నీ భర్తని కలపాలని చూస్తుంది. నీకు రాని ఆలోచన తనకొచ్చింది. దానికి నువ్వు జానకిని అభినందించాల్సింది పోయి అవమానించమని చెప్తున్నావా? దిస్ ఈస్ వెరీ బ్యాడ్ మల్లీశ్వరి. అసలు నీకేం తెలిసని వాగుతున్నావు? నన్ను నా భర్తని కలపడానికి అదెవత్తి? దాని తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడడానికి నువ్వెవడివి? అది నా పర్సనల్ మ్యాటర్. నా మొగుడు గురించి నాకు లేని ఆరాటం దానికెందుకట? ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆ జానకి అర్థం కావాలి. అప్పుడే అది ఇంకోసారి ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఉంటుంది. జానకి మొత్తానికి ఏదో ప్లాన్లో ఉంది. ఇటు నా భర్త గురించి వెతకడం మొదలుపెట్టింది, అటు విజయ్తో సీక్రెట్ గా ఏవో చర్చలు జరుపుతోంది. వాళ్ళిద్దరికీ ఆ పూలబాబు కూడా తోడయ్యాడు. ముగ్గురు కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు. అదేంటో తొందరలోనే కనిపెడతాను. అప్పుడు ఆ జానకిని నా కాళ్ల దగ్గరికి రప్పించుకుంటాను. నీ క్షేమం గురించి ఆలోచిస్తున్నందుకు జానకి కాళ్ల మీద పడాల్సింది పోయి తనని నీ కాళ్ల దగ్గరికి రప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ జన్మలో నీకు బుద్ధి రాదే. జానకి చుక్కలు చూపించాలనుకుంటే మీ ఇద్దరూ కుక్క చావ చేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు మల్లీశ్వరి. భయ్యా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నాడు కదా. కానీ చూస్తుంటే సిచ్యువేషన్స్ అని నీకు ఫేవర్గా ఉన్నట్టే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. చెప్పుకోకూడదు గాని ఎటువంటి పరిస్థితులైనా నాకు అనుకూలంగా మలుచుకోగలగడమే ఈ మల్లీశ్వరికున్న గొప్ప టాలెంట్. తొక్కేం కాదు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పుకోవే ఈ మాటలని. నువ్వు ఇలాగే విర్రవిగుతూ ఉండు. ఆ జానకి ఏదో ఒక రోజు నీ అంతు చూస్తుంది.
ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా, ఏమైందిరా? అమ్మా 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 అమ్మ దగ్గర తీసుకెళ్తాను లేరా, పడుకో. ఏంట్రా పిచ్చోడా, ఏమైంది? అమ్మ అమ్మ కల్లోకి వచ్చింది, మా అమ్మ కల్లోకి వచ్చింది. అమ్మ ఇదిగో అమ్మ దగ్గరికి తీసుకెళ్తానులే గాని నువ్వు ఇప్పుడు పడుకో, పడుకో. ఏంటి వీడు అమ్మ అమ్మని కలవరిస్తున్నాడు? ఏదైనా కలగాని ఉంటాడంటావా? ఏం లేదు రాజయ్య, పొద్దుట్నుంచి వీడు అమ్మని కలవాలి, అమ్మని చూడాలి, నన్ను కాపాడిన ఆవిడే మా అమ్మ అంటూ అదే ఆలోచిస్తున్నాడు కదా. ఆ ధ్యాసలోనే పడుకున్నట్టున్నాడు. అందుకే నిద్రలో కూడా అదే కలవరిస్తున్నట్టున్నాడు. అంతేనంటావా? అంతే రాజయ్య. నువ్వు అనవసరంగా కంగారు పడుకో. వీణ్ణి కాపాడినవాడి దగ్గరికి వీణ్ణి తీసుకెళ్లేంత వరకు వీడిదే ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వీలైనంత త్వరగా వీణ్ణి ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తే సరిపోతుంది. నేను రేపు ఆసుపత్రికి వెళ్ళి ఆవిడ అడ్రస్ కనుక్కొని వస్తాను. పిచ్చివేద, తల్లి ప్రేమ పొందాలని తప్పించిపోతున్నట్టున్నాడు. అందుకే కన్నతల్లి ఎవరో తెలియకపోయినా ప్రాణం కాపాడిన ఆవిడలోనే తల్లిని చూసుకోవాలని అనుకుంటున్నాడు. అలా అయినా వీడు మనసు కుదుట పడితే చాలా మంచిది. కానీ వీడు ఆరాటపడుతున్నాడు సరే, ఆ తల్లి వీడి మనసును అర్థం చేసుకోగలుగుతుందంటావా?